విద్యార్థుల ఫీజు బకాయిల కోసం యువత పోరు పేరుతో వైసీపీ పార్టీ నేతలు కార్యక్రమం చేపట్టారు. నిన్న నగరంలోని నెల్లూరు బస్టాండ్ నుండి చర్చి సెంటర్ మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత విద్యావంతులు కావాలనే సంకల్పంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంటే దానిని ఈ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, విద్యార్థుల భవిష్యత్ కోసం వైసీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది అని వైసీపీ నేతలు మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే భారీగా ర్యాలీ చేశామంటూ వైసీపీ నేతలు సంబరపడిపోతున్నారు. వారు చేపట్టిన ర్యాలీలో ఒక్క విద్యార్థి కూడా పాల్గొనలేదు. మా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని విద్యార్థులు ఎవ్వరూ రోడ్డు ఎక్కలేదు. వైసీపీ నేతలు వారి అనుచరులు కార్యకర్తలతో ర్యాలీ చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు జనంలో నడుస్తున్న చర్చ ఏంటంటే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం చేసిన యువత పోరులో వైసీపీ నేతలు పాపం ఎంత ప్రయత్నించినా విద్యార్థులు ర్యాలీలో పాల్గొనలేదు. అంత వైసీపీ నేతలే, మరి విద్యార్థులు ఎక్కడా అంటూ నవ్వుకుంటున్నారు. ఒక గొప్ప విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఆ విప్లవాన్ని జగనన్న మరింత కొనసాగిస్తూ గోరుముద్ద నుంచి వసతి దీవెన నుంచి విద్యా దీవెన నుంచి అమ్మఒడి వరకు పిల్లలకు మంచి విద్యని, నాణ్యమైన విద్యను అందిస్తే అదే మనం చేసే సహాయం ఆ కుటుంబానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భావించి మొదటి ప్రాధాన్యత విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు జగనన్న ఇచ్చి నడిపిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. విద్యార్థులకు అందించాల్సినటువంటి వసతులను కనుమరుగు చేస్తోంది. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ను ఇవ్వకుండా వేధిస్తోంది. పిల్లలు ఈరోజు స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి టీసీలు తీసుకుని వెళ్ళే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతోంది. ఇలాంటి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పిల్లల భవిష్యత్తును ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల యొక్క ఉన్నత చదువుల కోసం, వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోకుండా ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరుని ఈరోజు ప్రారంభించింది. ఒంగోలులో ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి నలుమూలన వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిరూపిస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇదే పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేసుకుంటున్నాను. పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా పేద ప్రజలు, ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది యువతలు ఇబ్బంది పడుతున్న ఈ రాష్ట్రంలో ఇదే రోజు ఇటువంటి ర్యాలీ ప్రోగ్రాం చేయడం, పేద ప్రజల కోసం అండగా ఉండటం నిజంగా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ముఖ్యంగా పేదవాళ్ళందరూ మంచి డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి ఎంతోమంది ఆశతో కాలేజీలో జాయిన్ అయితే ఈ రాష్ట్రంలో ప్రతి క్వార్టర్లీ సుమారుగా 700 కోట్ల రూపాయలు కావాలి. అంటే 2800 కోట్లు ప్రతి సంవత్సరానికి, వసతి దీవెన 1100 కోట్లు కావాలి. సుమారుగా 3900 కోట్లు సుమారుగా కావాల్సి వస్తుంటే ఈ బడ్జెట్లో కానీ, గతంలో కానీ, ఈ ఫైనాన్స్ ఇయర్లో కానీ సుమారుగా 2800 కోట్ల రూపాయలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అవసరమైంది సుమారుగా 7000 చిల్లర కోట్లు ఈ బడ్జెట్కి గత ఫైనాన్స్ ఇయర్కి కావాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువ పెట్టి ఇంకా పేదవాళ్ళని మోసం చేస్తున్నాడు. ఇటువంటి మోసం చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో అసలు అవసరం లేదు. ఆ రోజు రాజశేఖర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేద ప్రజల కోసం ముఖ్యంగా స్కాలర్షిప్లు టైం టు టైం ఇచ్చిన మహానుభావులు రాజశేఖర్ గారు, జగన్మోహన్ రెడ్డి స్వభావంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎలక్షన్ల ముందుకి సుమారుగా ప్రతి యువతకి ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కళ్ళబోళ్ళ మాటలు చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి 3000 రూపాయలు చెప్పిన పెద్ద మనిషి నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలేదు, ఉద్యోగాల గురించి మాట్లాడలేదు, ఈ బడ్జెట్ ఫైనాన్స్ యూజ్లో పెట్టాల. అదేవిధంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో, పశ్చిమ ప్రకాశం జిల్లాలో
జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో మార్కాపురంలో మెడికల్ కాలేజ్ పెట్టేసి ఆల్మోస్ట్ అడ్మిషన్ కూడా స్టార్ట్ అయ్యే టైంకి చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కలబోలు మాటలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ సీట్లు ఎమ్మటే ఇవ్వాలి, పిల్లవాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఎమ్మటే రిలీజ్ చేయాలి, విద్యార్థులందరికీ నిరుద్యోగ బుద్ధి కూడా కల్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థని వీధిలో వదిలేసి విదేశాల్లో నాయకులు తిరుగుతూ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తన శాఖలో విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి ఒక అరాచక పరిపాలనని సృష్టిస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి కంపెనీలు కూడా పారిపోతున్నాయి. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 4,600 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఈ పెద్ద మనుషులకి 3 నాయకులకి ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు కలగలిసి కూటమి కట్టి ప్రజలకి ఏదో చేస్తానని మోసం చేసి 4,600 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడానికి, ఫీజు రీఎంబర్స్ చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో, ఏ విధంగా అసహించుకుంటున్నారో ఇవాళ జరిగినటువంటి ఈ యువ పోరు తరలి వచ్చినటువంటి అశేష జనాన్ని చూస్తేనే మనకు అర్థం అవుతుంది. ఈ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు వారి శాఖను పట్టించుకోరు, విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోరు. నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గతంలో ఏ విధంగా అయితే తను అధికారం అనుభవించినప్పుడు 2014 నుంచి 19 వరకు విద్యార్థుల్ని మోసం చేశారో, నిరుద్యోగులను మోసం చేశాడో అదే విధంగా మళ్ళీ కొనసాగుతూ ఉంది. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిసారి ఇలాగే చేయొచ్చు, ఆశ పెట్టొచ్చు, మోసం చేయొచ్చు, దగా చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు, అడ్డం వచ్చినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి జైల్లో వేయొచ్చు అనేటటువంటి విధంగా వారి యొక్క వ్యవహార సరళి కొనసాగుతూ ఉంది. ఒక్క వ్యవస్థ అంటే ఒక్క వ్యవస్థ, ఒక్క పని అంటే ఒక్క పని. ఈ 10 నెలల్లో చెయ్యలేనటువంటి దద్దమ్మ పరిపాలనని ఈ కూటమి పరిపాలన కొనసాగిస్తూ ఉంది. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పశ్చిమ ప్రకాశం ప్రాంత జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని, మార్కాపురాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాడు ఎలక్షన్స్ అప్పుడు. తను వచ్చినప్పుడు ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా మార్కాపురాన్ని చేసి జిల్లాని ప్రకటించి అడుగు పెడతానన్నాడు. నిస్సిగ్గుగా, నిర్భయంగా, ఏ విధమైనటువంటి ఒక సిద్ధాంతాలు లేకుండా దాని గురించి మాట్లాడినటువంటి ఒక అక్కడ ఉన్నటువంటి పౌరురాల మీద నీకు ఓటు ఉందా, నువ్వు ఓటే వేయలేదు, నన్ను ప్రశ్నిస్తావని అడిగేటటువంటి నాయకుడిని మనం ఎప్పుడన్నా చూసామా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ నీచమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇది ఇమీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి విధానాన్ని మార్చుకోవాలి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలి. యువతకి ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చుకోవాలి. ఫీజు రీఎంబర్స్ చేయాలని వారికి మీ ద్వారా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనహృదయ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు సోదరులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో, అట్లాగే పెద్దలు గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అమ్మ వెంకయ్యమ్మ గారు వారి సారథ్యంలో ఈరోజు పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని ప్రధానంగా 3 డిమాండ్లతోటి విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించడం, రెండవది యువతకు ఏదైతే వాళ్ళు చెప్పడం జరిగిందో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, సంపద సృష్టిస్తాం. ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక సంతకం పెడితే ఆ సంతకానికి ఒక విలువ ఉంటుంది. గతంలో మనం చూసాం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం పెడితే ఉచిత విద్యుత్ ఎట్లా అమలైంది. కానీ డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ఇంతవరకు 9 నెలలైనా కూడా ఊసే లేదు. కాబట్టి తక్షణమే సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని చెప్పి రెండవ డిమాండు. ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి అనే 3 డిమాండ్లతోటి ఈరోజు ఒక విన్నపాన్ని కలెక్టర్ గారికి అందించే కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి విద్యార్థులు, నిరుద్యోగ యువత, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం, ప్రజాసేవకు, ప్రజల సంక్షేమం కోసం ప్రజలు ఈరోజు వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో
ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలి. ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ వల్ల మళ్ళా విద్యార్థులు తిరిగి పొలం బాట పట్టే పరిస్థితి వస్తూ ఉంది. అవమానంతో తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంది. తల్లిదండ్రులు మరి దిక్కుతోచక మళ్ళా వాళ్ళ ఆస్తులు తెగ నమ్ముకొని వాళ్ళ చదువు చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. కేవలం దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది కాబట్టి దాన్ని తుంగలో తొక్కాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఇది విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి సంస్కరణ తీసుకొచ్చారు. దాన్ని పూర్తిగా మరి పాతాళంలోకి తొక్కేసి అట్లయినా ఈ యొక్క రాష్ట్ర ప్రజల మనసుల్లోంచి మన ఆలోచనలోంచి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తీసేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకటే మేము విన్నపం చేస్తున్నాం, ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి యొక్క తీర్పును గౌరవిస్తూ ఈరోజు మీరు మాకు అవకాశాలు మరి చట్టసభలో ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వకపోయినా మా గళం పొద్దునే ఉంటాం. ఈ యొక్క గొంతుగా ఏదైతే ఉందో ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ప్రజలకు వినిపిస్తాం. మీరు 40% మరి ప్రజా మద్దతు ఉన్నటువంటి పార్టీని గుర్తించక మరి చట్టసభల్లో అవకాశం కల్పించట్లేదు. కానీ ప్రజాక్షేత్రంలో ఎవరు అవసరం లేదు. ఇలాంటి పాదయాత్రలు, ఇలాంటి మరి నిరసనలు ఏవైనా కూడా ప్రభుత్వాన్ని నిలదీసే మరి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. తుదికంటా కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా కూడా వారు ఇచ్చిన హామీలు మరి నెరవేర్చే వరకు పోరాటం చేస్తాం. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే వీరికి బుద్ధి చెప్తారని చెప్పి కూడా మనం చేసుకుంటాం. యువత విద్యార్థి పోరుకి మీరందరూ చూశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని, 4 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చానని చెప్తా ఉన్నాడు. పచ్చి బూటకం. ఆయన కానీ అమరావతిని యానిమేషన్లో చూపించినట్టుగా విద్యార్థులకు కూడా ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఆయన అబద్ధాలు చెప్తా ఉంటే ఎక్కడ ఉద్యోగాలు అర్థం కాక పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు యువకులు వాళ్ళు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. వీరందరూ ఆందోళనని ప్రభుత్వం పరిగణలో తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము వారికి అండగా పోరాడి మీ మెడలు ఉంచుతామని, మీ అధికారాన్ని దించే వరకు మేము పోరాడతామని, అదేవిధంగా విద్యార్థులకి బడ్జెట్లో ఇచ్చిన బడ్జెట్ చూస్తే దీంట్లో కూడా పార్టీల పరంగా ఏమైనా ఫీజులు ఇస్తాడేమని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కేటాయించాల్సినంత కేటాయించకుండా తక్కువ కేటాయించడంతో ఆయన చెప్తున్న మాటలు మా పార్టీ వాళ్ళకే పనిచేస్తాను, ఎదుటి పార్టీ వాళ్ళకి పనిచేయనంటాం. ఇటువంటి దిగజారుడు వ్యవహారాన్ని మానుకోవాలని, చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరవాలని ఈ మా వైఎస్ఆర్సీపీ తరఫున తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం విజయవంతమైనందుకు అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.